హలో ఎవ్రీవన్. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు. లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 1 month అయిపోయినట్టుంది. ఈవెన్ సంక్రాంతికి కూడా ఈసారి ఏం పెట్టలేదు. ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏం ఎమోషనల్ వీడియో సింపతి కోసమో లేకపోతే వ్యూస్ కోసం చేస్తుంది అయితే అసలు కాదు. ముందే క్లారిఫై చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నాలాగా ఫస్ట్ టైం పేరెంట్స్ లేదంటే ఎవరి ఇంట్లోనైతే 4 years 5 years 6 years పిల్లలు ఆ ఏజ్ దాకా పిల్లలు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారని. బికాజ్ మా పాపకి సడన్గా జరిగింది అది. ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగానే ఉన్న పాపకి సడన్గా ఇలా అయ్యేసరికి మాకు అర్థం కాలేదు రీజన్ ఏంటి అండ్ ఆల్. సో ఈ వీడియో వల్ల ఎవరికైనా హెల్ప్ అవుతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి, సో అందు గురించి నేను చేస్తున్నాను. అసలు ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మా పాప షీఈస్ 4.5 now. నేను స్టార్ట్ టు ఎండ్ మొత్తం చెప్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సిమ్టమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి అండ్ మెడికేషన్ ఏంటి అని చెప్పేసి. సో వీడియో కొంచెం లెంత్ అయినా అవ్వచ్చు బికాజ్ నేనేమి ఇది ప్రిపేర్ అయి చేయట్లేదు. నేను తనకి స్నానం చేపిస్తా ఉంటే తల పైకెత్తు లేదంటే జరుగు ఇది తను రెస్పాన్స్ అవ్వట్లేదు. నేను ఏమనుకున్నా అంటే మేబీ నిద్రమబ్బులో ఉందేమో, పొద్దున్న లేపితే స్కూల్కి వెళ్ళాలి రెడీ చేస్తా ఉన్నాను, సో మేబీ నిద్రమబ్బులో ఉందేమో నేను ఫస్ట్లో పట్టించుకోలేదు. బట్ కొంతసేపు అయిన తర్వాత తనకి నేను నా కళ్ళల్లో చూస్తూ ఉంది నేను చెప్తుంటే, కానీ ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. నేనేం మాట్లాడుతున్నా తనకు అర్థం కావట్లేదు. ఏం చెప్పాలో తనకి వినిపించక తను రెస్పాన్స్ అవ్వట్లేదు. నాకు కొంచెం భయం పెట్టుకుంది. అండ్ దెన్ ఇమీడియట్లీ మళ్ళీ ఒక 2-3 సార్లు క్రాస్ చెక్ చేశాను అసలు వినపడుతుందా లేదా ఏంటి అని. సో 1 feet డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఇదే టోన్ తోటి మాట్లాడుతుంటుంటే తనకు వినిపించట్లేదు. 2-3 సార్లు అడిగింది ఏం చెప్తున్నాను నేను అని చెప్పేసి, అండ్ రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. సో అర్థమైంది సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి ఇమీడియట్లీ మా వైఫ్కి చెప్పాను ఇట్లా ఉంది అని చెప్పేసి. తను ట్రై చేసింది 2-3 సార్లు ఏదో చెక్ చేయడానికి. రెస్పాన్స్ తను ఎప్పుడు ఇస్తుందంటే మా లిప్స్ని చూసి మేము ఏం మాట్లాడుతున్నాం ఒకవేళ స్లోగా మాట్లాడితే మా లిప్స్ని చూసి దాని లిప్స్నే కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. మా వాయిస్ అంటే మామూలుగా మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వినిపిస్తుంది కదా, అలా కాకుండా తన లిప్స్ని చూస్తే మాత్రమే రెస్పాన్స్ ఇస్తుంది. సిచ్యువేషన్ అంత దారుణం వెళ్ళిపోయింది. అండ్ ఇట్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. రోజుల నుంచి జరుగుతుంది అట్లా అని కూడా కాదు. ఈరోజు రాత్రి దాకా బాగానే ఉంది, నెక్స్ట్ డే పొద్దున్న లేచి రెడీ చేస్తున్నప్పుడు ఇది జరిగింది. సో మాకు అర్థం కాలేదు అసలు రీజన్ ఏంటి ఎందు గురించి అని. అండ్ ఆ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా స్కూల్లో తను వెళ్తానని చెప్పేసి ముందు నుంచి బాగా ప్రిపేర్ అయ్యింది. ఏదో యాక్టివిటీస్ అన్ని చేపిస్తున్నారని చెప్పేసి. హాస్పిటల్ కంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, సో హాఫ్ డే పంపించి తెద్దాంలే అన్నట్టు. అప్పటికి కొంచెం మాకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్, బట్ స్టిల్ పంపించాము. కాకపోతే అది నేను చేసిన తప్పని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే తను స్కూల్కి అయితే వెళ్ళింది బట్ షీ వాజ్ డల్. తనకి లౌడ్ మ్యూజిక్ వల్ల ఇంకెక్కువ ప్రాబ్లం అయింది. నేను తనని పిక్ చేసుకోవడానికి 12 o'clock వెళ్ళినప్పుడు తను కంప్లీట్లీ డల్, ఇంటికి వెళ్ళి పడుకుంటాను నేనని ఎప్పుడు చెప్పలేదు, అసలు ఈ బిహేవియర్ ఇవ్వలేదు. తర్వాత టీచర్ని అడిగాను ఏంటి తను ఈరోజు ఎలా చేసింది ఏంటి అని చెప్పేసి. సో టీచర్ కూడా ఏం చెప్పిందంటే లేదు తను వచ్చిన దగ్గర నుంచి ఖాళీ పక్కన కూర్చొని ఉంది, అసలు ఏం చేయలేదు, డల్ ఉంది పొద్దున్న నుంచి, ఏమైందని తను నన్ను అడిగింది అనమాట. నాకు అప్పటికప్పుడు హాస్పిటల్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడైతే ఈఎన్టీ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారని చెప్పేసి చెక్ చేస్తే ఆ టైంలో ఈఎన్టీ డాక్టర్స్ ఎవరు లేరు. ఈవినింగ్ 5 o'clock అవైలబుల్ ఉన్నారు. సో దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇన్ ద మీన్ వైల్ నేను ఏం చేశానంటే మన చాట్ జీపీటీ అండ్ జెమినీ ఉన్నాయి కదా, వాటిలో ఈ సిమ్టమ్స్ అన్ని పెట్టాను అనమాట. ఇలా సడన్గా మా పాపకి ఇలా అయింది, ఇది సీక్వెన్స్, ఇది ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి కొన్ని ఆన్సర్స్ దొరికాయి. 4 ఆప్షన్స్ చెప్పింది అనమాట. ఫస్ట్ ఇది చిన్న ఇన్ఫెక్షన్ మాత్రమే, జస్ట్ ఏదో ఫ్లూయిడ్ ఏదన్నా ఆగిపోయి ఉంటుంది. లేకపోతే ఏంటంటే లోపల ఇంటర్నల్గా ఒక వర్డ్ యూజ్ చేసింది అనమాట, అది అయ్యి ఉంటుంది. దానివల్ల ఇయర్ డ్రమ్ లోపల మనకి ఫ్లూయిడ్ బ్లాకేజ్ అయిపోయి గట్టిగా అయిపోయి తనకి వినికిడి సరిగ్గా లేదు అని చెప్పేసి, అది మఫిల్డ్ అంటే సగం వినిపిస్తూ ఉంది అని చెప్పేసి. ఏదో మూడోది వచ్చేసి చెవులో ఏదైనా పెట్టుకుందేమో, బాల్స్ చిన్న పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా పెట్టుకునిందేమో, ఇలా ఆప్షన్ చెప్పింది. చెవులో ఏం పెట్టుకోలేదు కాబట్టి ఆ ఆప్షన్ వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఉంది. ఏం మాట్లాడినా కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఒక 4-5 సార్లు చెప్పాల్సి వస్తుంది, అది కూడా మెల్లిగా తన ఎదురుగుండి నిలబడి మెల్లిగా మాట్లాడితే అప్పుడు తన లిప్స్ చూసి అర్థం చేసుకొని మాట్లాడుతుంది. రోజు ఈవినింగ్ దాకా వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి ఈ సిమ్టమ్స్ అని చెప్తే తను ఏం చెప్పాడంటే జలుబు వల్ల కోల్డ్ వల్ల తన నోస్లో మనకి ఏదైతే అది ఫ్లూయిడ్ ఉంటుందో అది తన ఇయర్ డ్రమ్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్లాక్ చేసేసిందని.
మాకు అసలు అర్థం కాలేదు అది ఎట్లా అవుతుంది, దానికి దీనికి సంబంధం ఏంటని. ఒకవేళ పిల్లలకి రెగ్యులర్గా కోల్డ్ అవుతా ఉండండి, అంటే ప్రతి సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ, ప్రతి చిన్న ఏదన్నా కోల్డ్ ఐటమ్స్ తిన్నా కానీ, ఒకవేళ వాళ్ళకి జలుబు కానీ ఇలాంటివి అవుతున్నాయంటే వాళ్ళకి నోస్ వల్ల ఇయర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఈ మధ్య ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అండ్ దానికి వన్ మోర్ రీజన్ వచ్చేసి ఫుడ్, మనం పెట్టే ఫుడ్, మనం తింటున్న ఫుడ్లో మ్యాక్సిమం పామ్ ఆయిల్ కలిపేస్తున్నారు. Feeding your kids plastic glue and industrial lubricants. I'm talking about Oreos that cream in the middle. It's not cream at all. It's rapeseed oil whipped with emulsifiers that act like edible glue, holding the sludge together, and the cookie part, stripped cocoa and chemical stabilizers enough to start clogging your arteries if you eat them too much. I scanned them with the Reveal It app and it came back as 82% processed. This is unbelievable. शाम को मेरे घर गेस्ट आए, मुझे इमरजेंसी में घी मंगाना पड़ा, तो ऑनलाइन मंगाया मैंने ये ब्लिंकिट से। और ये देखिए अमूल का घी है, ये इसका डब्बा नकली है, अंदर ये पूरा डालडा का घी है। ये देखिए आप, पूरा डालडा है ये। अरे बाप रे, इसमें कीड़े निकले, दिखाओ कीड़े दिख रहे हैं। इस बच्चे ने पिया है, कब पिया है? अरे बाप रे। एक कस्टमर मेरी दुकान से ये डेरी मिल्क ले गया था, सिर्फ मेरे को आगे शिकायत करता है कि भाई इसमें स्मेल आ रही है। अब आप खुद इसकी कंडीशन देख सकते हो, अंदर से देखो कैसे फफूंदी सी हो रखी है, अंदर इसमें इतनी गंदी स्मेल आ रही है कि मैं बता नहीं सकता आपको। ఫుడ్లో మ్యాక్సిమం చిప్స్ బిస్కెట్స్ అని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం చిన్నపిల్లలకి మనం చిప్స్ బిస్కెట్స్ క్రీమ్ బిస్కెట్స్ అని ఇవే ఆఫర్ చేస్తూ ఉంటాం, స్వీట్స్ అండ్ ఆల్. సో అన్నీ కల్తీ అయిపోయాయి, అన్నీ కూడా కెమికల్స్, పామ్ ఆయిల్స్, కలర్స్ వీటితో నిండిపోయింది. కాబట్టి అవి ఏవి కూడా హెల్తీ కాదు. మన చిన్నప్పుడు ఇవి ఎందుకు కాలేదంటే మన పేరెంట్స్ మనకి ఇలాంటి అడ్డమైన గడ్డి ఇవ్వలేదు. అండ్ నేను మా పాపకి స్కూల్లో బాక్స్లో ఎవ్రీడే లాస్ట్ 2 years 1.5 years నుంచి నేను ప్రతిరోజు తనకి బాక్స్లో స్నాక్స్లో బిస్కెట్స్ ఆర్ చిప్స్ ఇవే పెడతా ఉన్నాను. సో అది మేజర్ పార్ట్ ప్లే చేసింది. దట్స్ మా సైడ్ నుంచి చాలా పెద్ద తప్పది. సో డాక్టర్ అది చెప్పాడు, కోల్డ్ వల్ల తనకి కొంచెం లోపల ఇయర్ డ్రమ్ బ్లాక్ అయిపోయింది. ఫ్లూయిడ్ ఏదైతే నోస్లో ఉంటుందో అది తను పడుకున్నప్పుడు ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్, ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ రెండు బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల హెవీ స్నోరింగ్, ఏదో పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్ స్నోర్ చేస్తూ ఉంటే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. బికాస్ షీఈ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ త్రూ నోస్, నోటి నుంచి ఆవిరి పీల్చుకుంటా ఉంది. కేర్ఫుల్ ఉండండి. ఒక 5 days మెడికేషన్ ఇస్తాను, చూద్దాం, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. దట్స్ బిగ్ ట్విస్ట్. అసలు సర్జరీ దాకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అతను ఏమన్నాడంటే ఒకవేళ తగ్గిపోతే త్వరగా నో ప్రాబ్లం, బట్ తగ్గలేదు ఆఫ్టర్ మెడికేషన్ కూడా సేమ్ ఇలానే ఉంది అంటే సర్జరీ ఒకటే ఆప్షన్. ఎందుకంటే ఇది ఎట్లా ఉంది అంటే ఈ మధ్య ప్రతి 10 మంది పిల్లల్లో 5 మందికి ఇది అవుతూ ఉంది అంట, ఎస్పెషల్లీ 5-6 ఏళ్లలో పిల్లలు ఉన్న వాళ్ళకి. సో అతను చెప్పాడు, మేము కొంచెం భయపడ్డాం. ఆ తర్వాత మెడిసిన్స్ ఇచ్చాం, నోస్ డ్రాప్స్ అండ్ ఆవిరి పట్టమని చెప్పాడు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్పాడు, స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్పాడు, అండ్ కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్పాడు. ఇవన్నీ సో ఆ డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్గా వేడి నీళ్ళు తాగిపిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటుంటే కొంచెం బెటర్ అయింది. నౌ ఆఫ్టర్ 2 weeks తనకి ఇప్పుడు 80% వినికిడి బెటర్ అయింది. 20% ఇప్పుడు కూడా సడన్గా వినిపించకపోవడం, సడన్గా ఏదైతే మనం నార్మల్ టోన్లో మాట్లాడతామో అదే టోన్లో మాట్లాడితే ఒక్కోసారి నాట్ సెయింగ్ ప్రతిసారి ఒక్కోసారి వినిపించట్లేదు. సో ఇది నయం కావడానికి మినిమం 2 months పడుతుందంట రెగ్యులర్ మెడిసిన్స్ యూస్ చేస్తే. కొంచెం తర్వాత మనం కూర్చుంటాం కదా, అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలిసింది, నేను మళ్ళీ గుర్తు చేసుకుంది ఏంటంటే తను డిసెంబర్ 1st week or 2nd week ఆ టైం నుంచి తను సడన్గా నా చెవులో ఏదైనా ఉందా చూడండి ఒకసారి, నాకు చెవులో ఏదైనా ఉందా అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనమాట. అప్పుడు మేము పట్టించుకోలేదు, అంటే ఏదో మామూలుగా జోక్ చేస్తుందేమో, తను ఏం లేదు, ఆబ్వియస్లీ మేము చూస్తే ఏం లేదు. ఇయర్లో ఏమన్నా వ్యాక్స్ ఉందేమో అని చెప్పి మేము మా ఇయర్ బడ్స్ తోటి క్లీన్ కూడా చేసాము, అప్పుడు ఏమనిపించలేదు. బట్ స్టిల్ కపుల్ ఆఫ్ టైమ్స్ చెవులో ఏదైనా ఉందా, చెవులో చూడండి నాకు ఎలా ఉంది అని చెప్పి, అంటే నొప్పి అని చెప్పట్లేదు, పెయిన్ అని చెప్పట్లేదు, బట్ చెవులో ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉందని చెప్పి తను కంప్లైంట్ చేస్తూ ఉంది. మేము దాన్ని పట్టించుకోలేదు. జస్ట్ ఏమైనా వేసుకున్నావా బాల్ కానీ ఏదైనా పెట్టావా లోపల అది అని చెప్పేసి అడిగాము, కానీ ఇంకేం రెస్పాన్స్ లేదు. అండ్ 2-3 సార్లు నేను మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తున్నావు అని చెప్పి అడుగుతా ఉంది. అంటే మేము ఆడుతున్నప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ సడన్గా ఏమన్నా మళ్ళీ చెప్పు అని. అంటే మేమేమనుకున్నాం అంటే తను మమ్మల్ని ఆట పట్టిస్తుందేమో, మళ్ళీ అంటే కొంచెం చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు కదా, ఏది మళ్ళీ చెప్పు నేను కంప్లైంట్ చేస్తాను అన్నట్టు. సో
మేము ప్రతిదీ కూడా ఆటలాగా తీసుకున్నాము, లేదంటే చాలా క్యాజువల్గా తీసుకున్నాము. దట్స్ అవర్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకోటి ఏం తప్పు చేసామంటే మేము ఇప్పుడు తను పిలుస్తున్నప్పుడు ఒక్కోసారి తను రియాక్ట్ అవ్వట్లేదు, ఇమీడియట్లీ తిరగట్లేదు, లేదంటే పలకట్లేదు. అలాంటప్పుడు మేమేమనుకున్నామంటే తను బాగా మొండికేస్తుంది, తను బాగా లాడు ఎక్కువైపోయి మేము చెప్పినట్టు వినట్లేదు అని చెప్పి అరవడం మొదలెట్టాం. కానీ ఎందుకు తను తిరగట్లేదు, ఎందుకు తను పలకట్లేదు అని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి ఏమైనా చిన్న చిన్న పిల్లలు, మనం పెద్దోళ్ళ కంటే మనం మెడిసిన్స్ అన్నా సర్జరీస్ అన్నా ఇంకేదన్నా కానీ మనం కొంచెం తట్టుకోగలం. కానీ చిన్నపిల్లలకి ఏదన్నా అయితే ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ సీరియస్. వాళ్ళకి ప్రాబ్లం, మనకి ప్రాబ్లం. సో అందునుంచే ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ మీ ఇంట్లో కానీ లేదంటే మీకు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరికన్నా చిన్నపిల్లలు ఉంటే, ఎస్పెషల్లీ 5, 6, 7 years లోపల వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తున్నా కానీ చెవిలో కానీ గొంతులో కానీ, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ చెవి, గొంతులో కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే దానివల్ల మాట పడిపోతుందని. అండ్ ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మా పాపకి ఫస్ట్ స్టేజ్ అయ్యేసరికి మెడిసిన్స్ తోటి తగ్గుతుంది. ఒకవేళ అదే థర్డ్ స్టేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అయితే మాట పడిపోతుందంటే పారాలిసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ దిస్. అండ్ సర్జరీ చేయకపోతే ఇవన్నీ. చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే టు బీ అటెంటివ్, ఎందు గురించి ఇలా చేస్తున్నారని. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఏదో మొండికి వేస్తున్నారు, లేదంటే ఏదో టైంపాస్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, ఇలా కాకుండా బయట దెబ్బలు మనకు కనిపిస్తాయి, కానీ లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు చెప్పలేం. కాబట్టి మేక్ షూర్ దట్ మనం అందరం కూడా కొంచెం అలర్ట్ ఉన్నామని చెప్పి. సో అది రీజన్. అందించిన వీడియోస్ ఏం పెట్టట్లేదు, వ్లాగ్ వీడియోస్ కానీ మా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏం పెట్టట్లేదు. ఇప్పటికైతే కండిషన్ షీఈస్ గెటింగ్ బెటర్, బట్ ఇంకా 80%, ఇంకా మేబీ 1 month ఆర్ 1.5 months టైం పడుతుందన్నారు. అది కూడా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో మీ ఇంట్లో పిల్లలు ఒకవేళ ఫ్రీక్వెంట్గా కోల్డ్ అవుతున్నా, లేకపోతే ఫ్రీక్వెంట్గా వాళ్ళు కొంచెం ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ లైట్ తీసుకోకండి. అదే లేట్ చేస్తూ ఉంటుంటే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, అండ్ ఎమోషనల్లీ ఇద్దరికి ఇబ్బంది. సో జాగ్రత్త. ఐ హోప్ ఈ వీడియో వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అయితే దీన్ని మ్యాక్సిమం రీచ్ చేయండి, ఎందుకంటే ఇది టైంపాస్ వీడియో కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.